బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతపై స్టేటస్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు తెలిపింది. ఈ కూల్చివేతలకు సంబంధించి అటు పల్లం రాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, అలాగే ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. అదేవిధంగా లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజార్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో కూల్చివేత, అలాగే చందానగర్, రాజేంద్రనగర్, బాచుపల్లి, బోడుపల్, గండిపేట, మాదాపూర్లో కూడా అక్రమ నిర్మాణాలు, అలాగే కబ్జా చేసి ఏదైతే అక్రమంగా నిర్మించారో భవనాలని వాటి కూడా కూల్చివేయడం జరిగింది అటు హైడ్రా అధికారులు. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ రావడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం అదే విధంగా ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అటు హైడ్రాకి సంబంధించిన అధికారులు ఆ రిపోర్ట్ను చూస్తున్నాం. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలను చేపట్టినట్లు కూడా హైడ్రా అధికారులు తెలపడం జరిగింది. ఈ కూల్చివేతలకు సంబంధించి అటు పల్లం రాజు, అక్కినేని నాగార్జున, అలాగే సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత, ఎవరైతే రాజకీయ నేత బీఆర్ఎస్ నేతకు సంబంధించిందో అది రత్నాకర్ అనే వ్యక్తికి సంబంధించిన కూడా కూల్చివేతలు జరిగినట్లు కూడా తెలిపింది. అలాగే కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, అలాగే ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలను కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో కూడా ఇటువంటి కూల్చివేతలను చేపట్టినట్లు కూడా హైడ్రా అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే హైడ్రా కూల్చివేతలు అటు హైదరాబాద్ లో ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో మనం చూస్తుందే, దీనికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి రామ్ ప్రసాద్? మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అయితే ఇటు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపైన కొరడా జులిపించినటువంటి పరిస్థితులను మనం ప్రతిరోజు చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్లు కానీ, అదేవిధంగా సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి నిన్న కూల్చివేసిన చూడడం జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా ఏర్పాటైన సమయం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 18 ప్రాంతాలలో కూడా హైడ్రా కూల్చివేతలు నిర్వహించి అక్కడ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన నివేదికను కూడా హైడ్రా రిపోర్ట్ ను కూడా విడుదల చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే తొలి రిపోర్ట్ ను కనుక మనం గమనిస్తే ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ 30 ఏదైతే లోటస్ పాండ్ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో ఏదైతే అక్రమంగా ఒక ఎంక్రోచ్మెంట్ కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాంపౌండ్ వాల్ దగ్గర ప్రారంభమైనటువంటి కూల్చివేతలు నిన్న జరిగినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత వరకు 18 ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అక్రమణల తొలగింపు కార్యక్రమం నిర్వహించినట్లయితే ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది. మనం చూస్తున్నాం హైడ్రా అనగానే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు అదేవిధంగా అసెట్స్ ప్రొటెక్షన్ ఆ ఏజెన్సీగా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే లక్ష్యంగా హైడ్రా గత కొద్ది రోజులుగా కూల్చివేతలకు ఆక్రమణలకు సంబంధించినటువంటి కూల్చివేతలు కొనసాగుతా ఉంది. అనంతరం మనం ఫిలిం నగర్ చూసిన అనంతరం మన్సూరాబాద్ కనుక గమనించినట్లయితే మన్సూరాబాద్ లో కూడా రోడ్ ఎంక్రోచ్మెంట్ ఫెన్సింగ్ సంబంధించినటువంటి వాల్స్ కూడా చేసిన నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలను గమనించాల్సింది ఏంటంటే ఇటు పార్క్ స్థలం ఏదైతే ఇక్కడ నందగిరి హిల్స్ ఉందో నందగిరి హిల్స్ సంబంధించినటువంటి పార్క్ స్థలమే కానీ అదేవిధంగా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఆక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు శ్రీరామ్ అక్కడ వాళ్ళు చెరువులో సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ రాజేంద్ర నగర్ లో జరిగినటువంటి కూల్చివేతలలో అటు అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కూడా ఉన్నట్టయితే వీళ్ళ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా వారికి సంబంధించినటువంటి లిస్ట్ ను కూడా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా ఇచ్చినటువంటి రిపోర్టులలో ప్రధానంగా ఇటు పొలిటికల్ లీడర్లు కానీ సినీ నటులకు సంబంధించి ఇటు పల్లం రాజు కానీ అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డితో పాటు అదేవిధంగా చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, అదేవిధంగా కావేరీ సీట్స్ యజమాని వీళ్ళందరితో కూడా అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ జరిగినటువంటి అన్ని కూల్చివేతలలో గమనించుకుంటే అటు శివరాంపల్లిలో గమనించినట్లయితే అటు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే బహదూర్పుర ఎమ్మెల్యే మొబిన్ కి సంబంధించిందే కానీ అంతేకాకుండా నిన్న సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి అసెట్స్ ను కూడా వాళ్ళు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ లో హైడ్రా దూసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చాలా ప్రాంతాలు చూసాము. ఇటు బంజారా హిల్స్ లో కానీ అదేవిధంగా అటు గాజుల రామారం అదేవిధంగా చందానగర్ లాంటి
ప్రాంతాలలో కూడా భారీ నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితులను గమనించాం. అంతేకాకుండా బాచుపల్లిలో కూడా మనం గమనిస్తే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన నిర్మాణాలను కూల్చడం కూడా ఇటు హైడ్రా అధికారులు ఎక్కడ కూడా వెనకాడనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి పూర్తి లిస్ట్ ను కూడా వాళ్ళు 18 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలలో ఇటు కూల్చివేతలతో పాటు అదేవిధంగా అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ఎంత అనేది కూడా చాలా క్లియర్ కట్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమణ కూల్చివేయడం ఎంతైతే ముఖ్యమో అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం తిరిగి పొందడం కూడా అంతే అవసరం కావడంతో అయితే ప్రస్తుతానికైతే మనం ఇప్పటికే చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించి కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. గతంలో ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదేశాలతో అయితే హైడ్రా 3 విధానాలుగా అయితే ఇటు క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమంలో ముందుకు సాగుతోంది. ప్రధానంగా ప్రస్తుతం ఎక్కడైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు వాటిని తొలి దఫాలో కూల్చివేయడం మొదలుకుంటే తర్వాత ఎంక్రోచ్మెంట్ లో ఎవరైతే కొంతమంది నివాసం కూడా ఉంటున్న నేపథ్యంలో వారందరినీ కూడా రెండో దఫాలో కూల్చివేసేందుకు అంటే అక్కడ కొన్ని అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చేయాల్సిన అవసరం ఉండడంతో అయితే దాన్ని రెండో దఫాలో చేస్తామని చెప్పిన నేపథ్యంలో మూడో దఫాలో ఈ కూల్చివేసిన అన్నింటినీ కూడా క్లియర్ చేయడంతో పాటు అక్కడ సంబంధించినటువంటి చెరువులు కానీ కుంటలలో కానీ డిమాలిషన్ అనంతరం ఉన్నటువంటి ఒక వేస్టేజ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసి అక్కడ పూటికతీత పనులను కూడా చేపట్టేందుకు హైడ్రా ఇప్పటికే రూపకల్పన చేసిన నేపథ్యంలో అయితే రానున్న రోజుల్లో కూడా భారీ స్థాయిలో మనం చూస్తున్నాం. హైడ్రా ఏర్పాటు అయ్యి ఇప్పటికీ మనకు నెల కూడా పూర్తి కాలేదు. అంటే మనం చూసుకున్నట్లయితే గత నెల 27వ తేదీ నుంచి మాత్రమే హైడ్రా యాక్టివిటీ జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో చాలా వరకు కూల్చివేతలలో కూడా మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూల్చివేతలు చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా అధికారికంగా మనకు రిపోర్ట్ అనేది కూడా ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా జోడించుకొని 18 ప్రాంతాల్లో జరిగినటువంటి అన్ని రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇప్పటికే వాళ్ళు చూస్తున్నాం హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ వ్యాప్తంగా 54 చెరువుల రిపోర్ట్ కూడా ఇప్పటికే తెప్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏ చెరువు ఎంతవరకు ఆక్రమణ గురైందనేటువంటి ఒక అంశాలను కూడా ఇటు ఎన్డీఎస్ఏ బృందం కూడా స్టడీస్ చేసిన నేపథ్యంలో ఎంత పర్సెంటేజ్ పూర్తయింది అనేది కూడా మనకు పూర్తిగా వాళ్ళకైతే ఒక డాటా తీసుకురావడం జరిగింది. ఆ డాటా ప్రకారం సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో ఇటు ఇరిగేషన్ కానీ స్థానికంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించి అటు టౌన్ ప్లానింగ్ కానీ ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళందరితో కూడా చర్చించి అనంతరం తీసుకోబోయేటువంటి చర్యలపై కూడా హైడ్రా ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ కూల్చివేతలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇప్పటికే హైడ్రా కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ లేకుండా ప్రభుత్వ ఆస్తిలో కనుక అక్కడ నిర్మాణం జరిగినట్లయితే వాటిని కూర్చడంలో ఎంత పెద్ద ఇటు వ్యాపారులే కానీ అదేవిధంగా పొలిటీషియన్లే కానీ సొంత పార్టీ నేతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు హైడ్రాపై స్పందించడం జరిగింది. తొలిసారి హైడ్రా కూడా స్వతంత్ర ప్రతిపత్తిగా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే రానున్న రోజుల్లో పర్యావరణంతో పాటు హైదరాబాద్ లో ప్రకృతి ద్వారా వచ్చినటువంటి చెరువులు కానీ కుంటలు కానీ వీటన్నింటి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాలలో కూడా మనం ముంపు కానీ వరదలు కానీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి ఘటనలు హైదరాబాద్ లో కాకుండా ఉండేందుకు మనం కూడా చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ లో కొద్దిసేపటి వర్షానికి భారీగా రోడ్లన్నీ జలమయమైపోవడంతో పాటు నదులు సముద్రాలుగా అయితే కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితులను గమనించాం. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వచ్చిన క్రమంలో నీరు కూడా ఇటు అటు వెళ్ళినప్పుడే ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తున్న ఒక యోచనతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఇటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఏదైతే నాలాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ముఖ్యంగా ఇటు మూసీ రివర్ కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనది 52 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మూసీలో కూడా చాలా వరకు ఆక్రమణను కూడా గుర్తించిన నేపథ్యంలో అటు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కూడా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేస్తామంటూ ఇప్పటికే 12,000 ఎంక్రోచ్మెంట్లను కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఇటు అమ్మన్పురా కానీ తదితరుల చెరువులకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ తొలి దశలో అయితే ఎఫ్టీఎల్ ల్యాండ్స్ కు సంబంధించి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నిర్మాణాలను కూడా గుర్తించినటువంటి హైడ్రా రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రణాళిక ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖలు ఏవైతే ఉంటాయో శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే దిశగా ఇటు హైడ్రా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో హైడ్రా కూడా పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే మనం చూడవచ్చు హైడ్రా కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ముందుకు సాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ యొక్క హైడ్రా ఏజెన్సీకి చైర్మన్ కావడంతో సంబంధిత శాఖలందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా అయితే
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు అంటే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ తరాలకు అందించాలి. అండ్ హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఎలాంటి విపత్తులు కూడా సంభవించకుండా ఈ యొక్క హైడ్రా ఉన్నట్లయితేనే ఇలాంటి యొక్క విపత్తులను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటది. మనం చూస్తున్నాం ఇప్పటికే 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మించిన వర్షపాతం పడితేనే హైదరాబాద్ అంతా కూడా ట్రాఫిక్ తో పాటు చాలా రకాలైనటువంటి ఇబ్బంది, కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాలు కూడా నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండడానికి నాలాలను చేయడంతో పాటు ప్రభుత్వ స్థలాలైనటువంటి చెరువులు, కుంటలు ఎవరైతే అన్యాక్రాంతం చేశారో, ఆక్రమణలు చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారందరిపైన కూడా కొరడా జులిపించడమే లక్ష్యంగా కూడా హైడ్రాకు ఫుల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా హైదరాబాద్ వ్యాప్తంగా తన బంధువులైనా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా పార్టీ నేతలైనప్పటికీ కూడా అందరూ సహకరించాలి. సొంత పార్టీ నేతలైనా ఎవరైనా కూడా, ఎందుకంటే ఇది ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కావడంతో ముఖ్యంగా ఇటు పర్యావరణమే కానీ రేపు భావితరాలకు ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం అందించాలంటే పూర్తి స్థాయిలో మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఏదైతే డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇటు డెంగ్యూతో పాటు మలేరియా లాంటి సీజనల్ ఫీవర్స్ వల్ల కూడా చాలా మంది ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుకున్నట్లయితేనే తిరిగి ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించొచ్చనే ప్రధాన ఉద్దేశంతో హైడ్రా కూడా ముందుకు సాగుతా ఉంది. హైడ్రాకు సంబంధించి ఇటు చెరువులు, కుంటలు కాపాడుకున్నప్పుడే ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా రోడ్ ట్రాఫికే కానీ అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అన్ని రకాలుగా ఒకదానికి ఒకటి ముడిపడిన సందర్భంలో ఎక్కడ కూడా హైడ్రా ముందుకు వెళ్లే విధంగా అయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని కూర్చువేత ఉండాలని మనకు తెలుసు. రైట్ రామ్ ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.